ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాను సంఘటనని వెలుగులోకి తెచ్చిన మహిళా విద్యార్థులు. గుడ్ల వెల్లూరు కాలేజ్లో చదువుతున్న మహిళా విద్యార్థుల ఆందోళన. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వీడియోలపై నిన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తే విచారణకి 30 రోజులు గడువు కోరిన మేనేజ్మెంట్. కానీ విషయం బయటికి పొక్కడంతో గంటల్లోనే ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం. ప్రశ్నించినందుకు రివర్స్లో కేసులు పెడతామని విద్యార్థులకు బెదిరింపులు. కృష్ణా జిల్లా గొడ్లవెల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాను కాంప్రమైజ్కి ట్రై చేస్తున్న కాలేజ్ మేనేజ్మెంట్. తీవ్రంగా న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థి మహిళా సంఘ నాయకులు. అయితే దీనిపై పూర్తి విచారణ చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన దోషులను ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపారు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పకుండా మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు?